తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ మరియు మజ్లిస్ పార్టీలు చక్కటి డ్రామాను నటిస్తాయి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని తిట్టినట్లుగా మజ్లిస్ సభ్యులు నటిస్తారు. దానికి ఎంతో బాధపడినట్లుగా కాంగ్రెస్ సభ్యులు కన్నీరు కారుస్తారు. కానీ ఈ రెండు పార్టీల మధ్య ఉండే స్నేహ సంబంధం చాలా గట్టిది. మజ్లిస్ కోసం ఏం చేయడానికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. దీనికి ఉదాహరణ ఇటీవల జరిగిన మజ్లిస్ పార్టీ బహిరంగ సభ. హైదరాబాద్ వేదికగా మజ్లిస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. వక్ఫ్ బోర్డు సవరణలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించేందుకు ఈ సభ పెట్టారు. ఊహించినట్లుగానే ఈ సభా వేదిక ముందు మజ్లిస్ నాయకులు ఉద్యమానికి పిలుపు ఇచ్చారు. ముస్లిం మైనారిటీల జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు. మజ్లిస్ సభలో ప్రసంగాల సంగతి పక్కన పెడితే ఈ సభ కోసం ఏర్పాట్లు భారీగా జరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరించింది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు సభ పెడితే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కనీసం సభకు పెద్దగా జనం రాకుండా ట్రాఫిక్ ఇబ్బందులు పెడతారు. కానీ మజ్లిస్ సభ కోసం పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో సహకారం అందజేసింది. ఒక రకంగా ప్రభుత్వ కార్యక్రమం అన్న తరహాలో స్థానిక యంత్రాంగం పనిచేసింది. తెలంగాణలో హోంశాఖను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చినందుకే పోలీసు యంత్రాంగం ఈ స్థాయిలో సహకారం అందించింది అని అర్థమవుతోంది. మజ్లిస్ సభను విజయవంతం చేసే బాధ్యతను ఆ పార్టీ కార్యకర్తలు కన్నా కాంగ్రెస్ పార్టీయే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేస్తోంది. ఈ అభ్యర్థికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా నిలిచి తమ ఓట్లన్నీ మజ్లిస్ పార్టీకి వేయిస్తుంది. ఇవన్నీ చూసినట్లయితే కాంగ్రెస్ మజ్లిస్ మధ్య ఉండే చీకటి ఒప్పందాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.